సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. వివరాలకు సంప్రదించండి 9015245245. నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కమలం వికసిస్తుంది, అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది. 4 దశాబ్దాల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాటలివి. సరిగ్గా ఆయన మాటలు నిజం చేస్తూ వచ్చింది నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం. ఈ ఇద్దరి నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతూ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేస్తోంది. 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు ఎదిగింది. బ్రాహ్మణ బనియా పార్టీ కాస్త అందరి పార్టీగా మారింది. సైద్ధాంతిక లక్ష్యాలను కూడా ఒక్కొక్కటిగా సాధిస్తోంది. బీజేపీది 4 దశాబ్దాలు పైబడిన ప్రస్థానం. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంది. అవహేళనల నుంచి విజయాల వరకు ఎన్నో చూసింది. అసలు పార్టీ ఉనికి ఉంటుందా అనే స్థితి నుంచి ప్రపంచంలో 2వ అతిపెద్ద పార్టీ అనే ఘనత పొందే వరకు బీజేపీ సాధించిన మైలురాళ్లు చాలా ఉన్నాయి. సరిగ్గా 43 ఏళ్ల క్రితం బీజేపీ పురుడు పోసుకుంది. బీజేపీ ఏర్పాటు అంత సులభంగా ఏమీ జరగలేదు. దేశంలోని ఆనాటి క్లిష్టమైన పరిస్థితుల్లోంచి ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఇబ్బందుల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది. ప్రారంభంలోనే అప్పటి ప్రత్యర్థి నేతలు బురదలో పుట్టిన కమలం అంటూ హేళన చేశారు. ప్రారంభ దశలోనే ఇద్దరు పార్టీ జాతీయ అధ్యక్షులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ, అంటే పార్టీకి సంబంధించినంత వరకు సర్వ అలాంటి వ్యక్తి హత్యకు గురైనటువంటి సంస్థ బహుశా భారతీయ జనతా పార్టీ తప్ప మరొకటి లేదు. ఈ 3 ప్రమాదాలు కూడాను ప్రారంభ దశలో జరిగినాయి. బలరాజ్ మధోక్ 1960s పార్టీ వదిలేస్తే మౌళీచంద్ర శర్మ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ జనసంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్లో. దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యకు గురయ్యారు. ఇటువంటి ఒడిదొడుకుల్ని తట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ పైకెదిగింది. అది దాని ప్రత్యేకత. రాజకీయాలు అనే బురదలోంచి స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని బీజేపీ నేతలు ధీటుగా సమాధానం ఇచ్చారు. దేశ విభజన, భారత స్వాతంత్ర్యం పొందిన నాటి కాలంలో ఆసియా, యూరప్ ఖండాల్లో కమ్యూనిస్టు రాజకీయ ప్రయోగం జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఆలోచనల్లో మునిగిపోయి ఏకైక జాతీయ పార్టీగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోంది. దాని పునాదుల నుంచి అనేక కుల, కుటుంబ, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని అప్పటి పరిస్థితుల ప్రభావంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ భావించారు. 1952వ సంవత్సరంలో ముఖర్జీ సారథ్యంలో జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా ప్రభావితులైన జాతీయవాదులంతా జనసంఘ్లో చేరారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జనసంఘ్కు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లు సాధించింది. ఇక 1971 ఎన్నికల నాటికి 22 లోక్సభ సీట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. జనతా పార్టీ 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. జనతా పార్టీ తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. జనతా పార్టీలోని ఇతర నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులందరూ కలిసి జనతా పార్టీని వీడి కొత్త పార్టీని ప్రారంభించారు. అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది. అప్పట్లో దేశమంతా ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే అంతగా కాంగ్రెస్ హవా నడిచింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన 1984 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయినా అధైర్యపడకుండా అటల్ బిహార్ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ పార్టీని ముందుకు నడిపించారు. అలాంటి కీలక సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రామమందిర నిర్మాణం యావత్ హిందూ ప్రజల సంకల్పంగా మార్చడంలో విజయం సాధించింది. ఆ తర్వాత రామజన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా 85 సీట్లు సాధించింది. నేషనల్ ఫ్రంట్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మళ్లీ జనతా ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం పతనమైంది. ఇక 1991లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని అంతా భావించారు. కానీ తొలి విడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణించడంతో ఆ తర్వాత జరిగిన పోలింగ్లో సానుభూతి ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 120 సీట్లలో విజయం సాధించింది.
1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లలో గెలుపొందినా కనీస మెజారిటీ రాలేదు. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రను తిరగరాసింది. బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న రోజులవి. లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో వాజ్పేయి ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ అత్యంత ఘోరంగా విఫలమైంది. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అర్ధాంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. మళ్లీ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో 5 ఏళ్లు విజయవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో సంస్కరణలతో పలు విజయాలు సాధించింది. కానీ మితిమీరిన అంచనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైంది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో బీజేపీ ఫ్యూచర్ నేతగా ఎదుగుతూ వచ్చారు. 2013లో ప్రధానమంత్రి క్యాండిడేట్గా వెలుగులోకొచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారు. గుజరాత్ సీఎంగా మోడీ చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 281 స్థానాలతో బీజేపీ చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజల్లో చరిష్మాను మోడీ అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అదే ఊపుతో 2019 ఎన్నికల్లోనూ బీజేపీ 303 సీట్లను సొంతంగా గెలుపొందింది. దాంతో రెండోసారి కూడా ప్రధానమంత్రిగా మోడీ దూకుడును ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. 1980 నుంచి 2004 వరకు బీజేపీ ప్రస్థానం అటల్, అద్వానీ ఆధ్వర్యంలో నడిచింది. తొలి 24 సంవత్సరాల పాటు బీజేపీ అంటే వాజ్పేయి, అద్వానీ అన్నట్టు సాగింది. 2009లో ఓటమి పాలైన తర్వాత పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంది. సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు తప్పుకోవడంతో పార్టీలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2009లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013 వరకు కొనసాగారు. ఆ తర్వాత యూపీకి చెందిన రాజ్నాథ్ సింగ్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 2014లో రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వెళ్లడంతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 272 మ్యాజిక్ ఫిగర్ కాగా బీజేపీ సొంతంగా 281 స్థానాలను కైవసం చేసుకుంది. మోడీ ప్రభుత్వంలో రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా నియమితులయ్యారు. షా ఆధ్వర్యంలోనే పార్టీ 2019 ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని తిరిగి సొంతం చేసుకుంది. రెండోసారి ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అప్పటి వరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జేపీ నడ్డాకు 2020లో ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రపంచంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. ఒకప్పుడు అంటరాని పార్టీ ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2 సీట్ల నుంచి 300 సీట్లకు ఎదిగింది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో ఆలయ నిర్మాణానికి క్లియరెన్స్తో సైద్ధాంతిక లక్ష్య సాధనలో ముందడుగు వేస్తోంది. ట్రిపుల్ తలాక్ కూడా రద్దు చేస్తూ చట్టం తెచ్చిన బీజేపీ సర్కార్ భవిష్యత్తులో కామన్ సివిల్ కోడ్పై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. సమయానుకూలంగా పార్టీ మౌలిక స్వరూపాన్ని కూడా మార్చుకుంది బీజేపీ. మొదట్లో బ్రాహ్మణ, బనియాలా పార్టీగా ఉన్న ముద్రను క్రమంగా చెరిపేసుకుంది. ఓబీసీని ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ ఎస్టీల్ని రాష్ట్రపతుల్ని చేసింది. వీలైన చోటల్లా సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోంది. దీంతో బీజేపీ కొందరి పార్టీ అన్న పేరు తొలగిపోయింది. జనసంఘ్ నుంచి బీజేపీగా రూపు మార్చుకోవడం ఆషామాషిగా జరగలేదు. బీజేపీ ఎదుగుదల వెనుక వాజ్పేయి, అద్వానీ కఠోర శ్రమ, కృషి ఉన్నాయి. 2 సీట్లున్న బీజేపీని జాతీయ శక్తిగా మలచడంలో ఈ ఇద్దరు నేతలు పోషించిన పాత్ర చాలా కీలకం. జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్ను వాజ్పేయి ఒప్పించారు. జనసంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు వరకు తొలిసారిగా ఒక మౌలిక మార్పునకు అంగీకారం కుదిరింది. ఫలితంగానే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని ఎంసీ ఛాగ్లా, శాంతి భూషణ్, రామ్ జెఠ్మలానీ, సికందర్ భక్త్, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో భాగమయ్యారు. బీజేపీని అధికారానికి చేరువ చేయడంలో అద్వానీ రథయాత్ర పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా అద్వానీ చేపట్టిన రథయాత్ర కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చింది. ఇప్పుడున్న చాలామంది బీజేపీ అగ్రనేతలు అద్వానీ రథయాత్రకు ఆయా ప్రాంతాల్లో ఆర్గనైజర్లుగా పనిచేసిన వాళ్లే. రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా అద్వానీ సాగించిన రథయాత్ర దేశ రాజకీయాల్లోనే కీలక ఘట్టంగా చెబుతారు. దేశవ్యాప్తంగా రథయాత్ర చేయాలనే అద్వానీ సంకల్పం నెరవేరకపోయినా ఆ రథయాత్ర సందేశం మాత్రం అన్ని రాష్ట్రాలకు బలంగా వెళ్ళింది. బీహార్లో అద్వానీని లాలూ సర్కార్ అరెస్టు చేయడంతో
దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. అలా రథయాత్ర దేశవ్యాప్తంగా బీజేపీ క్యాడర్ నిర్మాణం, వారిలో ఉత్సాహం తీసుకురావడంలో గణనీయమైన పాత్ర పోషించింది. వాజ్పేయి, అద్వానీ ఇద్దరూ మొదట్నుంచి ఓ స్పష్టమైన అవగాహనతో పనిచేశారు. వాజ్పేయి వికాస్ పురుష్గా పేరు తెచ్చుకుంటే అద్వానీ లోహ పురుష్గా పేరు సంపాదించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నిభాయించడంలో ఈ ఇరువురు నేతలు మంచి అవగాహనతో పనిచేశారు. పాలన వ్యవహారాలు వాజ్పేయి చూసుకుంటే, పార్టీ వ్యవహారాలు, మిత్రపక్షాలతో వ్యవహారాలు అద్వానీ చూసుకున్నారు. అప్పుడప్పుడు పొరపచ్చాలొచ్చినా అవి పెద్దవి కాకుండా ఎప్పటికప్పుడు అవగాహనతో సర్దుకుపోయారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా 1998 మే నెలలో పోఖ్రాన్ 2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాల సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాజ్పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు, ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్పేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సొచ్చింది. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సొచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకుల్ని చూసింది. తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో 2 అంకెలు, 3 అంకెల సీట్లను సాధించి క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. 2.5 దశాబ్దాల పాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో ఇక భారతదేశంలో ఏకపార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30% పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37% పైగా ఓట్లు, 300కు పైగా సీట్లు సాధించింది. దేశవ్యాప్తంగా బీజేపీ తన ప్రాధాన్యతను పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధిస్తున్న విజయమిది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా దేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారం లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే పార్టీ సిద్ధాంతాలను జీర్ణించుకుని జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం. ऐसा कोई भी काम नहीं है जो पवन पुत्र हनुमान कर नहीं सकते. इसलिए जब लक्ष्मण जी पर संकट आया तो हनुमान जी संजीवनी बूटी के लिए पूरा पर्वत ही उठा करके ले आए. भाजपा भी इसी प्रेरणा से परिणाम लाने में, लोगों की समस्याओं का समाधान करने का प्रयास करती रही है, करते रहना है, करते रहेंगे. స్వాతంత్రం తర్వాత సమగ్ర మానవతావాదం పేరిట భారతీయతను ప్రతిబింబించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ అంత్యోదయ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండేవారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ సహకారాలు అందేలా మోడీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి అమలు చేస్తున్నారని చెబుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్త పుంతలు తొక్కించి మధ్య దళారులను, లీకేజీలను అరికట్టామంటోంది. భారతీయ చరిత్ర, సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో దేశం ముందు, పార్టీ తర్వాత అనే సంకల్పంతో పనిచేయాలని కార్యకర్తలకు బీజేపీ దిశానిర్దేశం చేస్తోంది. బీజేపీ విస్తరణకు అనువుగా ఆర్ఎస్ఎస్ వేస్తున్న ప్రాథమిక పునాదుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలోనూ మొదట ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మొదలై జోరందుకోవడం, ఆ తర్వాత బీజేపీ రంగప్రవేశం చేసి బలీయమైన శక్తిగా మారడం జరుగుతోంది. దీనికి త్రిపుర దగ్గర నుంచి బెంగాల్ వరకు చాలా ఉదాహరణలున్నాయి.
దేశంలో చాలా రాజకీయ పార్టీలున్నాయి, కానీ బీజేపీ మాదిరిగా సంస్థాగతంగా బలమైన పార్టీ లేదని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఆ స్థాయిలో కార్యకర్తల బలం పెంచుకుంది కాషాయ పార్టీ. వాజ్పేయి, అద్వానీ టైంలో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ మోడీ, అమిత్ షా హయాంలో సింగిల్గానే అధికార పీఠాన్ని ఒడిసిపట్టింది. అంతటితో ఆగకుండా ఆసేతు హిమాచలంలో కాషాయ జెండా ఎగరాలనే రాజకీయ సంకల్పంతో ముందుకు సాగుతోంది. వాజ్పేయి, అద్వానీ హయాంలో బీజేపీ ఎదిగింది, కానీ మోడీ, అమిత్ షా హయాంలో ఆ ఎదుగుదల వేగం పుంజుకుంది. బీజేపీ వేగం చూసి ఇతర పార్టీలు భయపడే పరిస్థితి ఉంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. దేశంలో 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సంపూర్ణ ఆధిక్యం సాధించిన తర్వాత ఆ ఘనత సాధించిన తొలి పార్టీ బీజేపీయే. ఇందిరాగాంధీ తర్వాత దేశవ్యాప్తంగా అదే స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మోడీనే అనే వాదన కూడా ఉంది. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనంత స్థాయిలో బీజేపీకి మద్దతుదారులున్నారు. వీరిలో చాలామంది పార్టీకి సైద్ధాంతిక, మార్గదర్శక సంస్థగా నిలిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన వారే. ఐక్యతపై విపరీతమైన దృష్టి కేంద్రీకరించడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల విజయానికి మూల కారణమనే విశ్లేషణలున్నాయి. ఇతర రాజకీయ పార్టీలానే బీజేపీ కూడా కష్టాలను చవిచూసింది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్నది కేవలం 14 ఏళ్లే. అధికారంలో ఏళ్లపాటు లేకపోవడంతో పార్టీ మద్దతుదారులకు ఎలాంటి సాయమూ అందలేదు. అయినప్పటికీ పార్టీ ఐక్యతతోనే ముందుకు వెళ్ళింది. భారత్లో రాజకీయ పార్టీలను ప్రజాదరణ కలిగిన నాయకులు, సిద్ధాంతాలు, కులాలు ముందుకు నడిపిస్తుంటాయి. అసమ్మతి, అంతర్గత కలహాలు సర్వసాధారణం. పైస్థాయి నాయకుల్లో విభేదాలతో పార్టీలు చీలుతుంటాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడిన చాలామంది నాయకులు ఇలానే ప్రాంతీయ పార్టీలను పెట్టారు. కానీ బీజేపీలో ఇప్పటివరకు ఇలాంటివేవీ జరగలేదు. ఒకప్పుడు వాజ్పేయి, అద్వానీ, ఇప్పుడు మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ మద్దతుతో పార్టీని ఐక్యతతో నడిపించగలుగుతున్నారు. బీజేపీ ఇటీవలి కాలంలో సాధిస్తున్న అనూహ్య విజయాల్లో యువత పాత్రే కీలకంగా ఉంది. మరే పార్టీలో లేని విధంగా యువతను ప్రోత్సహించడంలో కూడా బీజేపీ ముందుంది. ఈ విషయంలో బీజేపీ యువమోర్చా అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. కేవలం సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ మద్దతుతోనే బీజేపీ ఎన్నికల్లో గెలవడం లేదు. రాష్ట్రాలకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తోంది. ప్రత్యర్థులు ఊహించని ఎత్తుగడలతో విజయాలు సాధిస్తోంది. అధికారమే ధ్యేయంగా మోడీ, అమిత్ షా జోడీ ఎత్తులేస్తోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీజేపీ సాధించిన విజయాలు అందరికీ షాకిస్తున్నాయి. మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చిన కొద్ది కాలంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్దేశించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈశాన్యంలో ఒక్కటి మినహా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు, ఆ పార్టీకి మద్దతిస్తున్న సర్కారో అధికారంలో ఉన్నాయి. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో ఏకంగా అధికార ఉట్టికొట్టిన కాషాయ పార్టీ ఎన్నికల పరిశీలకుల్నే ఆశ్చర్యపరిచింది. బెంగాల్లో కూడా మమతకు గట్టి పోటీ ఇస్తోంది. అధికారం కావాలంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం కాదు. దీనికోసం రకరకాల ప్రత్యామ్నాయ వ్యూహాలు కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు తెరమీదకొస్తాయి. బీహార్లో అధికారం కోసం అవలంబించిన వ్యూహానికి, గోవాలో నడిపిన స్ట్రాటజీకి సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో సర్కార్ను కూలదోసిన పద్ధతికి, కర్ణాటకలో చేసిన రాజకీయానికి పొంతన లేదు. ఇలా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వ్యూహాలతో బీజేపీ దూసుకెళ్తోంది. ఒకప్పుడు సిద్ధాంతాలే ముఖ్యమని భావించిన బీజేపీ ఇప్పుడు అధికారమే లక్ష్యమనుకుంటోంది. విలువల కంటే అధికారమే పరమావధి అనే దుస్థితి దాపురించిందనే విమర్శలు లేకపోలేదు. అయితే ఎవరేమనుకున్నా ఎన్నికల గేమ్లో ఆరితేరామంటోంది కాషాయ పార్టీ. హిందీ బెల్ట్లో పట్టు కొనసాగిస్తూనే ఇతర రాష్ట్రాల్లో బలం పెంచుకునే రెండంచెల వ్యూహాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతం పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పలు రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయి. కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతున్న తరుణంలో జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా మారింది బీజేపీ. ప్రధాని మోడీ వ్యక్తిగత ఇమేజ్ కూడా బీజేపీ బలం పెరగడానికి కారణమవుతోంది. మోడీ ఇమేజ్ కారణంగా బీజేపీకి 10% అదనపు ఓట్లు పడుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన నేతగా ఉన్న మోడీని సవాల్ చేసే స్థాయిలో కూడా ప్రతిపక్షంలో ఏ నేత లేకపోవడం బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతోంది. ఇక వ్యవస్థాగతంగా పార్టీ యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా నడిపించే అమిత్ షా కూడా పార్టీకి అదనపు బలమనే చెప్పాలి. మోడీ, అమిత్ షా జోడీని దేశ రాజకీయాల్లోనే విజయవంతమైన జోడీగా పరిగణిస్తున్నారు. ఈ ఇద్దరికి ఎవరి బాధ్యతలేమిటనే విషయంలో స్పష్టత ఉండడంతో జోడెద్దుల సవారీలో బీజేపీ దూసుకుపోతోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడతాయి. కానీ బీజేపీ మాత్రం దీర్ఘకాలిక వ్యూహంతో బరిలోకి దిగుతుంది. మిగతా పార్టీలు అప్పటికప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచిస్తాయి. కానీ బీజేపీ మాత్రం క్రమక్రమంగా బలపడటమే ముఖ్యం అనుకుంటోంది. ఈ ఆలోచన ధోరణి కారణంగానే బీజేపీ అడుగుపెట్టడం కల్లా అని అనుకున్న రాష్ట్రాల్లో కూడా బలీయమైన శక్తిగా మారి అధికారాన్ని కూడా అందుకోగలుగుతోంది.
ప్రతి ఎన్నికలను ఓట్ల శాతం మెరుగుపడాలని బీజేపీ కార్యకర్తలకు అధిష్టానం హితబోధ చేస్తుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా చివరి వరకు పోరాడాలని నూరిపోస్తోంది. ప్రత్యర్థుల గత చరిత్ర, ప్రత్యర్థి నాయకుల పేరు, ప్రతిష్ట ఇవేవీ పట్టించుకోకుండా బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ను కలుస్తూ పార్టీ సిద్ధాంతాలు వివరించడమే బీజేపీ కార్యకర్తలు చేసే పని. అసలు బీజేపీ పోల్ మేనేజ్మెంటే ఆ పార్టీ విజయాల్లో కీలకం. ఇప్పటివరకు బీజేపీ పోల్ మేనేజ్మెంట్ను అనుకరించాలని ట్రై చేసిన చాలా పార్టీలు విఫలమయ్యాయి. చాలాసార్లు ఎన్నికల అంశాలను కూడా బీజేపీనే డిసైడ్ చేస్తోంది. కాషాయ పార్టీ ప్రచార ఉధృతిలో పడి కొట్టుకుపోయి ఇతర పార్టీలు కూడా అనుకోకుండా తప్పులు చేస్తున్నాయి. ఇలా ప్రచార లోపాల కారణంగా బీజేపీకి అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించిన పార్టీలున్నాయి. 2019 ఎన్నికలే దీనికి తిరుగులేని ఉదాహరణ. బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రచార ఉధృతిలో పడిన కాంగ్రెస్ నేతలు కొన్నిసార్లు సైన్యంపై నోరు జారారు. దీన్ని జాతీయవాదం పేరుతో బీజేపీ ఓట్ల రూపంలో మలుచుకుని 2014ని మించిన విజయాన్ని అందుకుంది. ఎన్నికలొచ్చే వరకు బీజేపీపై పలు అంశాలపై తీవ్ర విమర్శలు చేసే ప్రత్యర్థి పార్టీలు అసలు ప్రచారంలో మాత్రం కాషాయ పార్టీ ట్రాప్లో పడిపోతున్నారు. అదే కమలం పార్టీ వినూత్న రాజకీయం. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసి దృష్టి మళ్లించి అనుకోని ఎత్తుగడలు అమలు చేసి వాళ్లు తేరుకునే లోపే విజయాలు సాధిస్తూ దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గతంలో బీజేపీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇచ్చేది. కానీ మోడీ, అమిత్ షా హయాంలో పరిస్థితులు మారిపోయాయి. అధికారమే పరమావధిగా వ్యూహాలు తెరపైకొస్తున్నాయి. రాజకీయంగా ఆధిపత్యం సాధించడానికి మోడీ, అమిత్ షా దేనికి వెనకాడడం లేదని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. సిద్ధాంతాల పరంగా వాజ్పేయి, అద్వానీ తరానికి, మోడీ, అమిత్ షా తరానికి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో హిందుత్వానికి కట్టుబడి ఉన్న బీజేపీ ఇప్పుడు ఫ్లెక్సిబుల్గా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్న బీజేపీ అధికారం కోసం సామ, దాన, భేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. పాత విధానాలను పట్టుకుని వేలాడకుండా ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలను ముందుకు తెస్తోంది. ఒకప్పుడు వింధ్య పర్వతాలను దాటి బీజేపీ విస్తరణ కల్లని భావించిన ప్రత్యర్థుల నోళ్లు మూతపడేలా ఇప్పుడు కాషాయ పార్టీ కథనోత్సాహంతో దూసుకెళ్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం లేదు. అయినా సరే ప్రతి రాష్ట్రంలో బీజేపీ గురించి చర్చించకుండా ఉండలేని పరిస్థితి ఉంది.